అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ఇక గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురం స్థానాన్ని ఎంచుకున్నారు. తన పోటీపై పవన్ స్వయంగా ప్రకటన చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రైట్ గణేష్, చెప్పండి, పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. దీనికి గల కారణాలేంటి? ప్రత్యేకమైన కారణాలే చెప్పాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా వరకు అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నియోజకవర్గంగా చెప్పచ్చు. మనం అనేక ఎన్నికలు చూసుకుంటే కాపు ఓటింగ్ దాదాపు చాలా నియోజకవర్గాలకు సంబంధం లేకుండా 86,000కు పైగా కాపు ఓటింగ్ ఉన్న నియోజకవర్గం. దానికి తోడు మరోవైపు బీసీ కాంబినేషన్, బీసీ కూడా 72,000 ఓట్లు మెజారిటీ ఉంటుంది. అంటే దాదాపుగా 2,30,000 ఓట్లు ఏదైతే ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్య బీసీలు కాపులు కలిసి ఇక్కడ విన్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది చాలా కాలంగా అంచనాలు వస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలు కూడా మనకి ఇదే నిరూపించాయి. చిరంజీవి కూడా 2009లో పోటీ చేసినప్పుడు అక్కడ వంగా గీత 2009లో అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేవలం ఇదే ఫ్యాక్టర్ మీద గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే మనకు అనిపించింది. అంతకుముందు వర్మ ఏదైతే టీడీపీకి ఇప్పుడు సీటు ఆశించి ఉన్నారో ఆయన కూడా ఇదే బేసిక్ మీద ఆయన విజయం సాధించిన ఫలితాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అనేక ఆలోచనలు, అనేక ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ మధ్య పవన్ కళ్యాణ్ తిరిగి పిఠాపురాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. కానీ చాలా వరకు పిఠాపురం నుంచే పోటీ చేస్తారనేది ఒక స్పష్టమైన ఇండికేషన్ అయితే చాలా రోజులుగా వస్తుంది. మన బిగ్ టీవీ కూడా అంతకుముందు 2 రోజుల క్రితమే మనం దీన్ని బ్రేక్ చేసాం. ఖచ్చితంగా ఆయన పార్లమెంటుకి వెళ్తారనే ఏవైతే సంకేతాలు, మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల మధ్య ఆయన ఖచ్చితంగా పిఠాపురం నుంచి అసెంబ్లీకే పోటీ చేస్తారనేది బిగ్ టీవీ బ్రేక్ చేసింది. అంటే ఆయన పార్లమెంట్కి వెళ్తారు, బీజేపీతో ఉన్న ఏదే సఖ్యత ఉంది, పొత్తుల మధ్య నేపథ్యంలో ఆయన పార్లమెంట్కి వెళ్తారు, కేంద్ర మంత్రిగా వెళ్తారని అనేక స్పెక్యులేషన్స్ నడుస్తున్న సమయంలో బిగ్ టీవీ దీన్ని బ్రేక్ చేసింది. ఖచ్చితంగా ఆయన పిఠాపురం నుంచి అసెంబ్లీ నుంచే పోటీ చేస్తారు. తన లక్ష్యం ఏదైతే ఉందో, అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి తన పార్టీ నుంచి చెప్తున్నది ఒకే ఒక లక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే జగన్ పరిపాలన ఏపీలో ఉందో అక్కడ ఖచ్చితంగా జగన్ పరిపాలన చరమాంకం పాడాలి, మనం దానికి తెలుగుదేశంతో పొత్తుతో ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. సీట్ల ఒడంబడికలో కూడా అటువైపు అనేక ఒత్తిళ్లు వచ్చినా సరే ఆయన సీట్ల ఏదైతే ఒడంబడిక ఉందో ఒడంబడికలో కూడా చాలా వరకు రాజీపడి ముందు 24 సీట్ల నుంచి ఇప్పుడు 21కి వచ్చినా అంత రాజీ పడిన తర్వాత కూడా ఆయన కేవలం ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని దించాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పొత్తులు, అంటే తెలుగుదేశంతో కావచ్చు, ఇప్పుడు మధ్యలో బీజేపీ చేరిక కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన పాత్రని వహించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఇక్కడ అసెంబ్లీని వదిలి పార్లమెంటుకి వెళ్తారనేది ఒక స్పెక్యులేషన్స్ నడిచిని ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని. కానీ అలాంటివేదీ కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారో అందున అసెంబ్లీలో పోటీ చేస్తారనేది ఖచ్చితంగా బిగ్ టీవీ బ్రేక్ చేయగలిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య పిఠాపురం నుంచి 100% పిఠాపురం నుంచే పోటీ చేస్తారనేది మనం ప్రత్యేకంగా చెప్పగలిగాం. దీనికి ప్రధానమైన కారణం ఇప్పటికే ఆ లోకల్గా ఉండే అనేక ఇండికేషన్స్ చేశారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఏదైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలోకి వచ్చే ముందు కూడా వైసీపీకి చేరుతారని ఆ పార్టీ వాళ్ళు మాట్లాడడం, ఆయన వైసీపీకి వెళ్తారన్న సంకేతాలు నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం నుంచి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన కూడా వైసీపీ చేసింది. ఎందుకంటే కేవలం ఇదే బేస్ పైన ఒక బీసీ ఓటింగు, మరోవైపు ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉందో ఈ 2 ఫ్యాక్టర్స్ కలిస్తే 100% విజయం సాధిస్తామని ఏదైతే ఒక అంచనాలు ఉన్నాయో ఈ అంచనాల మధ్య ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఇక్కడికి తీసుకురావాలని ఒక అంచనాలు వేసినాయి. దీంతోనే ఒక చక్రంలాగా అంతా ఒక ఊహాగానాలు నడిచినాయి. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి కానీ పోటీ ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకురావాలని ఒక ఆలోచన అయితే ఆ పార్టీ చేసింది. దీనికి ఇప్పటికే సీటు కేటాయించిన వంగా గీత ఉంది, ఆవిడ ప్రచారం సాగిస్తుంది. ఆవిడ కాకినాడ పార్లమెంటు నుంచి అభ్యర్థిగా ఉన్నారు.